మన దగ్గర ఉండేటటువంటి పైస నాణ్యం దగ్గర నుండి 2000 కాగితం రద్దయిందనుకోండి, ఇప్పుడు ఏందో ఆ 500 కాగితం వరకు ఉన్నటువంటి దాన్ని ఒక్కసారి ఆ అశోక చక్రం జాగ్రత్తగా మనం చూస్తే, ఆ సింహాల కింద అశోక చక్రం ఉంటుందే, దానికి ఎడమ కుడి వైపున్న బొమ్మల్ని చూడండి. ఒకవైపు ఎద్దు ఉంటుంది, ఒకవైపు గుర్రం ఉంటుంది. ఒకవైపున ఎద్దు, ఇంకోవైపున గుర్రం. ఆ పైస నాణ్యం దగ్గర నుండి 500 కాగితం వరకు మనకేం చెప్తూ ఉంటుందంటే, నన్ను నీ చేతిలో కలిగిన ఓ వ్యక్తి, నువ్వు ఎద్దులా ఉండు. ఎద్దు ధర్మానికి సంకేతం, ఎద్దు ధర్మానికి సంకేతం. అంచేత నన్ను నువ్వు ఎద్దుగా సంపాదించు, అంటే ధర్మబద్ధంగా సంపాదించు అని అది తెలియజేస్తూ ఉంటే,